హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గండిపేటలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా క్రొడా జులిపిస్తోంది. ఖానాపూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అడ్డు వచ్చిన వారిని అరెస్టు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు ఆదివారం గండిపేట సమీపంలో ఉన్నటువంటి ఖానాపూర్ లో ఈ అక్రమంగా 5 నుంచి 10 భవనాలను వ్యాపారం కోసం స్టోరేజ్ లాగా ఉపయోగించుకుంటా ఉన్నారన్నట్టుగా కూడా హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందజేయడంతో ఈ రోజు హైడ్రా అధికారులు ముందుగా అక్కడికి చేరుకొని వాటిని పరిశీలించి దీనికి అనుమతులు ఉన్నాయా లేవా, ఇది చెరువు భూమికి ఆనుకొని ఉందా లేంటి అనే దానిపై కూడా పూర్తిగా అక్కడ రివ్యూ చేసినటువంటి వెంటనే ఇది నిజంగానే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేపడుతున్నటువంటి భవనాలు అనే దానిపై కూడా అధికారులకు ఆ ఎంక్వైరీలో తేయడంతో ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా అప్రమత్తం చేసి అడిషనల్ ఫోర్స్ ని అక్కడ తెప్పించుకొని పూర్తి స్థాయిలో ఆ భవనాలన్నీ కూడా నిలమట్టం చేస్తా ఉన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలని నిర్మించి ఈ యజమానులు అక్కడ వ్యాపారాన్ని కొనసాగిస్తా ఉన్నారన్నట్టుగా కూడా ఆ అధికారుల యొక్క సోదాల్లో ఈ రోజు బయటపడింది. అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో స్థానిక పోలీసుల సపోర్ట్ తీసుకోవడంతో పోలీసులు అడిషనల్ ఫోర్స్ అంతా కూడా ఈ యజమానులందరూ కూడా అక్కడి నుంచి కొంతమందిని తరలించడము, ఎవరైతే ఆందోళన తీవ్రత చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా తెలుస్తోంది. మొత్తం 5 నుంచి 10 భవనాలు వీళ్ళు అక్రమంగా దీన్ని గండిపేట చెరువు పరిధిలో ఉన్నటువంటి ప్రాంగణాన్ని ఇదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వ భూమి కొంత అయితే ఎఫ్టీఎల్ భూమి పరిధిలో కొంత ఆక్రమణకు గురైంది అంటూ కూడా హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో బయటపడడంతో అధికారులు అక్కడికి చేరుకొని క్షేత్రస్థాయిలో ఆ సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా పరిశీలించి దీంట్లో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఎఫ్టీఎల్ కానుకొని ఎంత భూమి వస్తుంది అనే దానిపై కూడా వారి రికార్డ్స్ పరంగా అన్ని సర్వే చేసినటువంటి వెంటనే ఈ 10 భవనాలు మాత్రం ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఎలాంటి అనుమతులు లేకుండా కనీసం రెవెన్యూ మున్సిపల్ అధికారుల నోటీసులు లేకుండా ఈ భవనాలను కన్స్ట్రక్ట్ చేశారనే దానిపై కూడా కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఒక్కొక్క భవనం 3 నుంచి 6 ఫ్లోర్ల వరకు కూడా వీరు నిర్మాణాలు చేపట్టారు. ఇదంతా కూడా ఇల్లీగల్. అసలు ఇల్లు కట్టడానికే ఇక్కడ అనుమతి లేనప్పటికీ హై స్లాబ్స్ వీరు వేసి 6 నుంచి 7 ఫ్లోర్లను వేసి ఇక్కడ దీన్ని వ్యాపార సముదాయం కిందకి మార్చేసి ఇల్లీగల్ గా కొనసాగుతా ఉన్నారన్నట్టుగా కూడా ఈ విచారణలో తేలింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ అధికారులు దాని కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికీ 2 భవనాలని పూర్తిగా నీలమట్టం చేశారు. వారి అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి యంత్రాంగాలన్నీ కూడా అక్కడికి చేరుకొని అక్కడ భవనాలన్నీ కూడా ఆ గాల్లో నీలమట్టం చేసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి. అక్కడ ఈ యజమానులు స్థానికులు అయితే తీవ్ర స్థాయిలో హైడ్రాపై వ్యతిరేకత చేపడుతూ వారందరిపై కూడా దూసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొనడంతో స్థానికులంతా కూడా హైడ్రా అధికారుల పైన తిరగబడడంతో పోలీసు అడిషనల్ ఫోర్స్ తీసుకొని వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టి ఏ ఇబ్బంది ఏర్పడకుండా మాత్రం ఈ హైడ్రా చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. సందీప్, రవితేజ్, అంటే లేఅవుట్లు వేసి ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకున్నది ఒకరు, వాటిని కొని ఇప్పుడు బాధపడుతున్నది మరొకరని ఆ విమర్శలు వస్తా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించిందా? సో హైడ్రా ఇప్పటికీ మీరు గతంలో కొన్నా ఇప్పుడు కొనాలనుకున్నా ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గానీ రెవెన్యూ కార్యాలయంలో గానీ ఆన్లైన్ ఈసీల ద్వారా గానీ అన్ని వెరిఫై చేసి దీంట్లో ఎఫ్టీఎల్ ల్యాండ్ గానీ ప్రభుత్వ ల్యాండ్ గానీ ప్రొహిబిటెడ్ ల్యాండ్ గానీ ఇవన్నీ గతంలో కొన్నట్టయితే ఖచ్చితంగా దాని మీద మీరు అప్రమత్తంగా ఉండి తిరిగి మీ డబ్బులని మీరు తీసుకోవడమా లేదా అక్కడ ఏదైతే మీరు కమిట్మెంట్ తీసుకొని ఆ భూములు కొనుగోలు చేస్తా ఉన్నారో వీటన్నిటికీ దూరంగా ఉండండి. నగరంలో నగర శివారు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. పలుకు 5కు 2 సార్లు 5కి 10 సార్లు దాన్ని వెరిఫై చేసి డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్ గా ఉందా, దీంట్లో ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, కోర్టులో పెండింగ్ లో ఉన్నాయా, ఇది ప్రభుత్వ స్థలమా, ఎఫ్టీఎల్ స్థలమా, ఫారెస్ట్ ల్యాండా, వీటన్నిటిని పరిశీలించి తీసుకోవాలి. ఇక ముందు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ప్రభుత్వం గానీ హైడ్రా అధికారులు గానీ సూచిస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో ఈ భూములని ఎవరు పట్టించుకోవట్లేదు, తమ రాజకీయ నాయకులు చేతిలో ఉన్నారు, మేనేజ్ చేయగలుగుతాడు అన్నట్టుగా కూడా ఈ భూములన్నీ కూడా ఆక్రమణకు గురి చేసి ఇష్టానుసారంగా వీళ్ళు భవనాలు ఏర్పాటు చేసుకుని దాన్ని వ్యాపారం కిందకి మార్చుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా ఏర్పడి ఆ భవనాలన్నిటిని కూడా వీళ్ళు లక్షలాది రూపాయల నుంచి కోట్లాది రూపాయలుగా దాన్ని అమ్మకాలు పెట్టుకుని డబ్బులు సొమ్ము చేసుకుంటా ఉన్నారు అన్నట్టుగా కూడా ఒకటొకటిగా హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఆక్రమణ పరిధిలోకి ఇది హైడ్రా పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడికి చేరుకొని వాటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో అవన్నీ నోటీసులు జారీ చేసి కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు.
ఇప్పటికీ అటు నిజాంపేట్, కుకట్పల్లి, ప్రగతి నగర్ లో, మొన్నటికి మొన్న ఓల్డ్ సిటీ బహదూర్పురాలో, ఆ తర్వాత ఈ రోజు గండిపేట ఖానాపూర్ ప్రాంగణంలో కూడా ఈ భవనాలన్నీ కూడా నీలమట్టం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ అక్రమాలను తొలగించేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. 10 భవనాలు పూర్తిగా నీలమట్టం చేసిన తర్వాత అధికారులు అక్కడి నుంచి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే విధులకు ఆటంకం ఏర్పాటు చేసినటువంటి వారిపై కూడా కేసులు నమోదు చేసి వారిని రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సార్ రైట్, థ్యాంక్ యూ రవితేజ.